చూస్తుంది ఘనజీవామృతం. ఇది రెడీ చేసుకున్నాక సంవత్సరాల పొడుగునా స్టోర్ చేయొచ్చు. మొక్కలకి కేక్ లాంటిది. ఈ జీవామృతం మొక్కలకు వాడినట్టయితే మట్టి సారవంతం అవుతుంది, లూజ్ అవుతుంది. వీళ్ళలో ఉండే కొన్ని రకాల జీవులు ఎత్వంశులు బాగా డెవలప్ అవుతాయి, భూమిని గుల్ల చేస్తాయి, ఫుడ్ సిస్టమ్ మెరుగుపడుతుంది. దానివల్ల మొక్క గ్రోతింగ్ బాగుంటుంది, ఏమైనా ఎఫెక్ట్స్ వస్తే తట్టుకోగలుగుతుంది, పూతని బాగా ఇస్తుంది, వచ్చిన పూతని నిలబడేటట్టు చేస్తుంది. మన మొక్కలకి జీవం పోసేది, పెస్ట్ని తగ్గించేది, కాపుని పెంచేది ఈ జీవం ఉన్న అమృతమేనండి, అదే జీవామృతం. ఈ జీవామృతం గురించి ఎలాంటి డౌట్స్ లేకుండా ఏదేది ఎంతెంత వేసుకోవాలి, మొక్కలకి ఎలా ఇవ్వాలని తయారైనాక ఎన్ని రోజుల నుండి ఎన్ని రోజుల వరకు వాడొచ్చు అనే విషయం కూడా తెలుసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. మన ఛానల్ SM ఫుడ్స్ అండ్ టెర్రస్ గార్డెనింగ్. జీవామృతం తయారీకి కేజీన్నర పేడ, గోమూత్రం 3/4 లీటర్ నుండి 1.5 లీటర్ వరకు వాడచ్చు. 150 గ్రాముల శనగపిండి, 150 గ్రాముల బెల్లము, 2 గుప్పుల పుట్టమన్ను, ఎవరు తొక్కలేని మట్టి కూడా వాడచ్చు. ఈ క్వాంటిటీ అంతా 25 లీటర్ల వాటర్లో కలుపుకోవటానికి. మీరు ఎక్స్ట్రా రెడీ చేసుకోవాలనుకుంటే క్వాంటిటీస్ పెంచుకోవచ్చు. ఈ అమృతానికి పేడ, ఆవు పంచతం నాటువై ఉండాలి. ఈ 5 ఐటమ్స్ నీట్గా కలిపేద్దాము. కేజీన్నర ఆవు పేడ, అన్ని ఐటమ్స్ అటు ఇటు కొద్దిగా తేడా అయితే పర్వాలేదు. 150 గ్రాములు శనగపిండి, 150 గ్రాములు బెల్లము, ఎవరు తొక్కని మట్టి కానీ లేదంటే పుట్టమట్టి కానీ 2 పిడుకుళ్ళు. నేను ఆవు పంచుతో 1.5 లీటర్ పోస్తున్నాను, 3/4 లీటర్ అయినా పోసుకోవచ్చు. గోమూత్రం 3 సంవత్సరాలదైనా పర్వాలేదు, పేడ మాత్రం 10 రోజుల్లోపు వాడేయాలి. ప్రెస్ పేడ అయితే బాగా పనిచేస్తుంది. అటు ఆవు పేడనే వాడాలి, జెర్సీ ఆవు పేడ అది పనికిరాదు. ఆవు పేడలో ఫైబర్ బయో యాక్టివ్ అనేది ఎక్కువగా ఉంటుంది, అందుకే ఆవు పేడ ఉపయోగిస్తారు. గేదె పేడలు, ఎద్దు పేడలు అవి పనికిరావు. శనగపిండే కాకుండా డబల్ పలుకు ఉండే పప్పు పిండిని ఏదైనా వాడుకోవచ్చు, కాకపోతే సోయా చెలగ పలుకుల పిండిని మాత్రం వాడకూడదు. ఇవన్నీ కొద్దిగా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఆవు పేడ కనుక కొద్ది గట్టిగా ఉంటుంది. మనం వాటర్ వేసినాక ఏమైనా గట్టిగా ఉన్నా అది కూడా కరిగిపోతూ ఉంటుంది. 25 లీటర్ల వాటర్ పోసేసుకుందాము, ఆల్మోస్ట్ కరిగిపోయింది. తర్వాత సవ్య దశలో కలుపుకోవాలి, యాంటీ క్లాక్ వైజ్. రోజు 2 పూట్ల కొంత సమయాన్ని కలుపుకున్నట్లయితే లోపల ఉన్న మైక్రోస్ బాగా వృద్ధి చెందుతాయి, యాక్టివ్గా ఉంటాయి. ఫాస్ట్గా కలిపేసుకోకూడదు. మనం ఇలా కలపడం వల్ల మైక్రోబ్స్ నిద్రావస్థకు చేరకుండా ఉంటాయి, యాక్టివ్గా తయారవుతాయి. మనం మొక్కలకు వాడేటప్పుడు మంచి రిజల్ట్ ఉంటుంది. ఇలా రెడీ అయిన జీవామృతాన్ని 48 గంటలు అంటే 2 రోజుల నుండి 14 రోజుల వరకు ఎప్పుడైనా వాడుకోవచ్చు. రోజు కూడా వాడుకోవచ్చు. ఎక్కువ మోతాదులో రెడీ చేసుకున్నట్లయితే ఈ 14 రోజుల్లో వాడుకోవచ్చు. రెడీ అయిన జీవామృతం మీద ఏమైనా కవర్ మూత పెట్టేసుకుందాము. క్వాంటిటీలో జీవామృతం చేసుకునే వాళ్ళకి లీటర్ వాటర్కి 50 గ్రాముల పేడ, 25 నుండి 50 ml గోమూత్రము, పిండి 10 గ్రాములు, బెల్లం 10 గ్రాములు, చిన్న స్పూన్ పుట్టమట్టి ఈ పద్ధతిలో చేసేసుకోవాలి. ఒక మూత పెట్టేస్తున్నాను జీవామృతం పైన. జీవామృతం మీద 2 పూటలు కలుపుకుంటుండాలి. జీవామృతం చెయ్యిగా మిగిలిన పేడ ఉంది, ఘనజీవామృతం చేస్తున్నాను. 2 కేజీల పేడలోని 200 గ్రాముల శనగపిండి వేస్తున్నాను, పిడికెడు పుట్టమట్టి వేస్తున్నాను, 200 గ్రాముల బెల్లాన్ని ఆవు పంచతంలో కలిపి వేస్తున్నాను. ఆవు పంచతానికి అంతా ఇంత లిమిట్ లేదు, ఎందుకంటే ఎక్కువ మోతాదులో వేసినట్లయితే పలచబడిపోతుంది. ఉండవచ్చినట్లు వేసుకుంటే ఆవు పంచతం సరిపోతుంది. బెల్లము, పుట్టమన్ను, శనగపిండి అంతా కలిసేటట్టు పేడ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకోవాలి. పేడని మీరు చేసుకోవడానికి ఇబ్బంది పడవసరం లేదు, బ్యాడ్ స్మెల్ లేదు. పూలు అవి పెంచుతారు కదా, పాడి అంటారు కదా, ఆ స్మెల్ వస్తుంది. పాడి స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని బాల్స్లా కానీ లేకపోతే రౌండ్ షేప్లో కానీ చేసుకుని మనం నచ్చిన షేప్లో చేసుకొని ఎండబెట్టుకున్నట్లయితే ఎండినాక స్టోర్ చేసుకొని మన మొక్కలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. దీనికి లిమిట్ అంటూ లేదు, బాగా ఎండిన తర్వాత ఎప్పుడైనా వాడచ్చు. ఇది వాడేటప్పుడు మొక్క మొదట్లో కొద్దిగా మట్టి తీసి ఈ పిడకలు చిదిపి వేసేసుకొని మళ్ళీ మట్టి
మీదన కప్పేసినట్లయితే మైక్రోబ్స్ యాక్టివ్గా ఉంటాయి. లేదంటే ఎండ వచ్చిందనుకోండి అవి ఎండి జీవత్వం కోల్పోతాయి. ఇప్పుడు మైక్రోబ్స్ నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి. అందుకని కొద్దిపాటి పనైనా శ్రమ అనుకోకుండా మనం చేసే ఐటెం యూజ్ అవ్వాలంటే పద్ధతిలో పాటించినట్లయితేనే మనకు కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఘనజీవామృతం ఈ మాత్రం కన్సిస్టెన్సీ సరిపోతుంది. పల్చగా ఉన్నట్లయితే బయటికి వాటర్లా కారిపోతూ ఉంటుంది. అంతా బాగా వీలైనంత వరకు మిక్స్ చేశాను. బాల్స్లా చేసినట్లయితే డ్రై అవ్వడం లేట్ అవుతుందని ఇలా పల్చగా చేసేసాను. రౌండ్ సర్కిల్లో ఇవైతే బేగా ఎండిపోతాయి. మనం ఎక్కడైనా స్టోర్ చేసేసుకోవచ్చు. లైట్ షేడ్లో ఆరేటట్టు పెట్టుకున్నట్లయితే మనకు మైక్రోబ్స్ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. మళ్ళీ ఎండినాక చూపిస్తాను. మీరు చెరుకు మొక్కలు నాటాలని అనుకుంటున్నారా? అయితే నాలా ట్రై చేయండి. తినటానికని తెచ్చుకునే చెరుకు మొక్కల్ని 2 తీసి సైడ్కి పెట్టాను. చెరుకు ముక్కలకి ఇలా కనుపులు ఉండాలి. కనుపులు ఉన్నట్లయితే జర్మినేషన్ వస్తుంది. అవి 2 days వాటర్లో ఉంచాను. ఇప్పుడు మనం సాయిల్లో వేసుకుంటాను. మీ ఇంట్లో మెంతులు నీరు తాగుతున్నారా? అయితే మెంతులు వేస్ట్ అయిపోతాయి కదా. వేస్ట్ అవ్వకుండా మెంతుకూర ఇలా రెడీ చేసుకోండి. మొక్కలు లేని వాళ్ళైనా చిన్న 50 రూపీస్ టబ్లో కొద్దిగా సాయిల్ వేసుకొని ఆ మెంతులు ఆ సాయిల్లో వేసుకున్నట్లయితే రోజు మీరు మెంతుకూర తినొచ్చు. ప్రతి డిష్లో మెంతుకూర వాడచ్చు. ఇగోండి నా టెర్రస్ నిండా మెంతుకూరే రెడీ అయిపోయింది. మేము మెంతు నీరు వాడతాము. ఆ పైగా మేము వచ్చిన మెంతుల్ని వేస్ట్ చేయకుండా ఇలా బాస్కెట్లో ప్రతి మొక్కలున్న బాస్కెట్లో వేసేస్తున్నాను. మా టెర్రస్ అంతా మెంతుకూరే. ఈరోజు సరిపడగా హార్వెస్ట్ చేశాను. జీవామృతం రెడీ అయింది. 2 పూటలు కలుపుకోగా ఈరోజు 4 days అయింది. ఇప్పుడు మొక్కలకు వేసుకోవడానికి రెడీగా ఉంది. ఒకసారి మిక్స్ చేసేసుకొని మొక్కలకి వాడదాం. ఫంగస్ బాగా రెడీ అయ్యింది. మన మొక్కలు పెట్టి ఈ జీవామృతం వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకోవాలి మొక్కలకి. పెద్ద మొక్కలు అనుకోండి తక్కువ వాటర్ పోసుకొని జీవామృతం కలుపుకోవాలి. చిన్న చిన్న కుండీలో మొక్కలే కదా అని 4:1 రేషియోలో కలుపుతున్నాను జీవామృతం. మనం మొక్కలు మొదట్లో కాకుండా మొక్కలకి స్ప్రే కూడా చేసుకోవచ్చు. స్ప్రే చేయాలనుకుంటే అడ్డేస్తుంది అనుకున్నట్లయితే ఒక బకెట్లో జీవామృతం వాటర్లో మిక్స్ చేసి ఒక 2 hours పక్కన పెట్టినట్టయితే మేదని తేలుతుంది వాటర్. అది స్ప్రే చేసుకోవాలి. మొక్కలకి జీవామృతం పోసేటప్పుడు మార్నింగ్ పూట పోసినట్టయితే సాయిల్లో ఇంకుతుంది. ఎండకి డ్రై అవుతుంది సాయిల్తో కలిపి. ఈవినింగ్ కన్నా మార్నింగ్ అంటే సాయిల్లో ఎక్కువ శాతం మిక్స్ అవుతుంది జీవామృతం. ఈ జీవామృతాన్ని 12 నుండి 14 రోజుల్లోపు వాడేసుకుంటే బెటర్. తర్వాత బయట మొక్కలకి వేసేయండి మిగిలిపోతే. చూసారా ఘనజీవామృతం కూడా ఇలా రెడీ అయిపోయింది. ఎంత తేలిగ్గా రెడీ అయినాయో. డ్రై అయిపోయినాక చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి పిడకలు. జీవామృతం లాగే ఈ ఘనజీవామృతం కూడా పనిచేస్తుంది. మొక్కలు బలంగా పెరిగి పెస్ట్ రాకుండా బాగా మంచి పూతనిస్తాయి. చూసారా జీవామృతం ఘనజీవామృతం మీరు ఇలా రెడీ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.